హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏమంటే చాలామంది నన్ను కమెంట్స్లో నేను వేసుకున్న బ్యాంగిల్స్ డిజైన్స్ బాగుంది, అదొక వీడియో పెట్టండి అని అడిగారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తాను. నా గోల్డ్ బ్యాంగిల్స్, డైమండ్ బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. చాలామంది కమెంట్స్లో నా బ్లాక్ బిట్స్ కలెక్షన్ కూడా చాలా బాగా నచ్చింది, ఇయర్ రింగ్ కలెక్షన్ కూడా చేయండి అన్నారు. సో వాళ్ళందరి కోసం అయితే నేను మళ్ళీ ఖచ్చితంగా వీడియోస్ అయితే చేస్తాను. బ్యాక్ కెమెరాలో కూడా షూట్ చేసేకి నేను ట్రై చేస్తాను అనమాట. చూడండి, నా దగ్గర అయితే ప్లెయిన్ బ్యాంగిల్స్ నుంచి ప్లెయిన్ బ్యాంగిల్స్, కొన్ని స్టోన్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఇవంతా నేను చాలా ఇయర్స్ నుంచి తీసుకున్న బ్యాంగిల్స్ అనమాట. ఇవి వచ్చేసి ప్లెయిన్ బ్యాంగిల్స్ 4 ఉన్నాయి. సింపుల్ డిజైన్ ఉందన్నమాట, హాలో టైప్ వస్తుంది. వెయిట్ అయితే ఎక్కువ ఏం లేదు. ఇవైతే నేను జాయా లోకస్లో తీసుకున్నాను. డైలీ వేర్కి లేదా అకేషనల్గా కూడా వేసుకోవచ్చు. సైడ్ బ్యాంగిల్స్ లాగా చాలా బాగుంటాయి, లేదా సింపుల్గా 2 కూడా వేసుకోవచ్చు. ఇంకా సేమ్ అలాగే ఇదొక సెట్ ఉంది. వీడియో అయితే లాస్ట్ టైం క్లారిటీ లేదన్నారు, ఇప్పుడు చూడండి నాకు బాగా కనిపిస్తూ ఉంది అనుకుంటున్నాను. నేను క్లారిటీ లేదంటే నేను మళ్ళీ చేంజ్ చేసి చూపిస్తాను. ఇవైతే ఇది 4, ఇవి 4 ఉన్నాయి. ఇవి సైడ్ బ్యాంగిల్స్గా యూజ్ చేసుకోవచ్చు మనము, లేదంటే సింగిల్ బ్యాంగిల్గా కూడా వేసుకోవచ్చు. ఇవి ఇంకొక 2 బ్యాంగిల్స్. ఇవైతే కొంచెం టెంపుల్ డిజైన్ అలా ఉంటుంది. లలిత జ్యువెలరీలో తీసుకున్నాను నేను. ఇవి తీసుకొని ఆల్మోస్ట్ 8 years అయింది. అక్కడక్కడ అవి చిన్న స్టోన్ గ్రీన్ అండ్ గ్రీన్ రెడ్ వచ్చింది. నాకు ఇది ఒక లాంగ్ చైన్ ఉంది, దాంట్లోకి మ్యాచ్ అవుతాయి అన్నమాట. ఇవి తీసుకొని కూడా ఒక 7-8 years అయిపోయింది. ఈచ్ బ్యాంగిల్ 25 grams ఉందన్నమాట. ఇవి కొంచెం హెవీగా కనిపిస్తాయి. ఈ బ్యాంగిల్సే నాకు మెసేజెస్లో ఈ బ్యాంగిల్స్ స్క్రీన్ షాట్ పెట్టమని చెప్పినారు. చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను, మీకు కనిపిస్తుందా? ఇక్కడ ఆల్టర్నేట్గా ఇదొక డిజైన్ వచ్చి ఉంటుంది, ఇదొక డిజైన్ వచ్చింది. వేసుకుంటే ఇవి సింగిల్ బ్యాంగిలే ఇలా ఉంటుంది. ఇవి నేను ప్రెగ్నెన్సీ టైంలో తీసుకున్నాను అనుకుంటా, అందుకే ఇవి కొంచెం లూజ్గా ఉన్నాయి నాకు. సో ప్రెగ్నెన్సీ టైంలో ఎవరైనా తీసుకుంటే ఒక సైజ్ తక్కువే తీసుకుంటే బెస్ట్ కదా. ఇవి కూడా ఒకసారి వేసి చూపిస్తాను, చూడండి. ఇలా ఉంటాయి. ఇంకా నేనైతే నా జ్యువెలరీ కలెక్షన్ అయితే 1 by 1 చేస్తూ ఉంటాను. చూడండి, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కమెంట్స్ చేస్తున్నారు చాలామంది, క్లియర్గా లేదనేసి. కొంతమంది చాలామంది బాగున్నాయి మీ కలెక్షన్ అన్నారు. థ్యాంక్స్ అండి వాళ్ళందరికీ. ఇది వచ్చేసి గ్రీన్ స్టోన్స్లో ఉంటుంది. ఇవైతే 2 ఉంది నాతో. ఇవైతే ఎక్కడ తీసుకున్నాను నాకు సరిగ్గా గుర్తుకు లేదు, బట్ ఒకటి వచ్చి 12 grams అలా పడింది అనమాట. ఈచ్ బ్యాంగిల్ 12 grams ఉంది. ఇంకా ఇది ఫస్ట్లో చూపించినట్టువైతే ఇది వచ్చి ఈచ్ బ్యాంగిల్ 10 grams ఉందన్నమాట. 10 grams అంటే మొత్తం వచ్చేసి 40 grams. మనం కలెక్షన్ అయితే అప్పుడప్పుడు తీసుకోవాలా, ఒకేసారి తీసుకుంటే ఒకేసారి ఎవరు తీసుకోలేము కదా. సో అప్పుడప్పుడు సేవింగ్ చేసింది కొంచెం ఎక్స్ట్రా ఏదన్నా వచ్చినప్పుడు అవంతా నేను గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను.
లేదా నాకు ఎవరన్నా మా అమ్మ వాళ్ళు ఎవరన్నా ఇచ్చిండేవి అవంతా ఎత్తి పెట్టుకుంటాను కదా, అవి కూడా అంటే ఎక్స్ట్రా మనీ ఏది వస్తే కూడా అదంతా మేము గోల్డ్లో ఇన్వెస్ట్ చేసేస్తామన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్ మనీ అంటే ఏదైనా సంతోష్కి వేరియబుల్ పే వచ్చినప్పుడు, లేకపోతే మా అమ్మ వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు, అలా ఏదన్నా ఎక్స్ట్రా మనీ వచ్చింది మనం అనుకోకుండా మనకి ఈ మంత్ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది అన్నప్పుడు ఖచ్చితంగా ఎంత ఎక్స్పెన్సెస్ ఉన్నా కూడా మాకు దాన్ని గోల్డ్లో ఇన్వెస్ట్ చేసేస్తాము. ఇవి రీసెంట్గా తీసుకున్నాను. ఇవైతే డైమండ్ బ్యాంగిల్స్. డిజైన్ కనిపిస్తూ ఉందా? క్యూట్గా చాలా బాగుందన్నమాట. చిన్న ఫ్లవర్స్ వచ్చింది. డైమండ్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయకూడదు అనుకుంటాను. సో నా దగ్గర ఉండేదైతే ఇవే 2 బ్యాంగిల్స్ డైమండ్లో. ఇన్వెస్ట్ ఖచ్చితంగా నేను ఎక్స్చేంజ్ అయితే చేసేస్తాను. డైమండ్ ఉంటే నాకు ఈ బోర్ కొట్టే వరకు వాడతాను అనమాట. ఇంట్రెస్ట్ పోయిందంటే అప్పుడు ఎక్స్చేంజ్ చేస్తాను. ఓన్లీ డైమండ్ మాత్రమే. ఇలా ఉంటుంది, క్యూట్ ఫ్లవర్స్గా చాలా బాగుంటుంది. వైట్ సెట్ వేసుకున్నప్పుడు ఇప్పుడు ఈ నెక్లెస్, ఇయర్ రింగ్స్ ఇలా వేసుకున్నప్పుడు ఈ బ్యాంగిల్స్ వేసుకుంటే మ్యాచ్ అవుతుంది అనమాట. ఇదే అండి నా సింపుల్ గోల్డ్ అండ్ డైమండ్ బ్యాంగిల్స్ కలెక్షను. ఎలా ఉందో, మీకు నచ్చిందా కమెంట్స్ చేయండి. ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలంటే కమెంట్స్లో చెప్పండి, నేనైతే ఖచ్చితంగా చేస్తాను. నా బ్లాక్ బీడ్స్ కలెక్షను ఇంకా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే నా ఛానల్లో పోయి చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. యాక్చువల్గా మేము జర్మనీలో ఉంటాము. ఇండియాలో నాకు జ్యువెలరీ అంతా ఇండియాలో ఉంది, లాకర్లో పెట్టినాము. ఇండియాకి పోయినప్పుడు అయితే ఇంకో మంచి వీడియో అయితే మళ్ళీ చేస్తాను. ఇక్కడ నా దగ్గర ఉండే కొంచెం జ్యువెలరీ కలెక్షన్ అయితే చేస్తున్నాను అనమాట. ఇది మొత్తం బ్యాంగిల్స్ ఒకసారి చూపిస్తాను. క్లియర్గా వస్తూ ఉంది అనుకుంటాను, ఎందుకంటే లాస్ట్ టైం కొంచెం క్లియర్గా లేదన్నారు. అందరికీ థ్యాంక్స్ అండి. చాలామంది కమెంట్స్ చేసినారు, లైక్ చేస్తున్నారు. నా జ్యువెలరీ కలెక్షన్ చాలా బాగుందనేసి వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. క్లియర్గా లేదని చెప్పిన వాళ్ళకి మళ్ళీ ఇంకొక క్లియర్ వీడియో చేసే ట్రై చేస్తాను. నా జ్యువెలరీ అంతా అయితే ఇక్కడైతే నాతో కొద్దిగా ఉంది, మిగిలిందంతా ఇండియాలో ఉందన్నమాట. సో ఇండియాకి పోయినప్పుడైతే నేను ఇంకో వీడియో మళ్ళీ ఖచ్చితంగా చేస్తాను. ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.